మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానం కూడి వచ్చిన అందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం పఠించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేని కొరకు ఆకలి దప్పులు అంటే నీతి కొరకు, అంటే నీతిగా జీవించడం కొరకు ఏముండాలి చెప్పండి? ఆకలి దప్పికలు. ఈ లోకంలో ప్రతి మనుషుని కూడా ఏముందండి? ఆకలి ఉంది, దప్పిక ఉంది, కోరికలు ఉన్నాయా లేవా? అనేక రకాల కోరికలు ఉన్నాయి, అనేక రకాల అభిలాషలు ఉన్నాయి, అనేక రకాల ఆశలు కూడా ఉన్నాయి. ఈ ఆశలు, ఈ కోరికలు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి అయితే లోకానికి గురించి పాటుపడతాము. దైవ సంబంధమైనవి అయితే దేవుని కొరకు ఏం చేస్తాం? ప్రయాసపడతాం. మనము దేని కొరకు ప్రయాసపడాలి అంటే దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. ఆశ కలిగిన ప్రాణం దేవుడు ఏం చేస్తారండి? తృప్తిపరుస్తాను. ఆశ కలిగిన ప్రాణము అంటే ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? మన ప్రాణము దేవుని మీద ఆశ పెట్టుకుంటే మన ఆశ, మన కోరిక, మన తృష్ణ, మన ఆకలి దప్పికలు ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. కనుక ఈ లోకములో ఆత్మకు ఉన్నటువంటి ఆకలి దప్పిక ఏమిటి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏం చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నరకానికి వెళ్ళకూడదు. నరకానికి పోతే అక్కడ దాహం ఉంటుంది, అక్కడ ఏముంటుంది చెప్పండి? దప్పిక అనేది ఉంటుంది. అందుకని నరకంలోకి వెళ్ళినటువంటి ధనవంతుడు ఏమంటున్నాడండి? దాహం వేస్తుంది అంటున్నాడు. ఏమంటే అక్కడ ఆత్మకి దాహం ఉంటుందా చెప్పండి? ఆత్మకి దాహం ఉంటుందా అంటే ఆత్మకు దాహం ఉంది. అక్కడ చిటికెన వేలుతో ఏం చేయమంటున్నారండి? నీళ్ళంట ముంచి ఒక చొక్కేస్తే దాహం తీరిపోద్దా? చెప్పాలి మీరు. చిటికెన వేలుతో నీళ్ళు ఎంత వస్తాయి అంటే ఒక చిన్న డ్రాప్ వస్తుంది. డ్రాప్ వాటర్ దాహాన్ని తీరుస్తుందా? ఆశ అన్నమాట. అంటే ఒక చుక్క నీరు అంటే చాలా మంది ఏమంటారండి? అమ్మ ఒక చుక్క నీరు దొరికితే చాలు, ఒక ముద్ద అన్నం దొరికితే చాలు. ఒక ముద్ద అన్నం అంటే అర్థం ఏంటంటే ఒక ముద్దైనా కనీసం దొరికితే చాలు. ఎవరికి? ఆకలితో అలమటించే వాడికి ఒక చిన్న రొట్టె ముక్క దొరికినా సరే ఎంతో అమృతంగా భావిస్తారు. ఒక చుక్క నీరు దొరికినా కూడా ఎంతో చక్కగా సంతోషంగా ఫీల్ అవుతాడు. అలాగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనియులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ లోకంలో నీతిగా బ్రతికినప్పుడు, నీకు ఆకలి దప్పికలు వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు నిందలు వచ్చినప్పుడు, నీకు అవమానాలు వచ్చినప్పుడు, నీవు ఈ లోకంలో అలిసిపోయినప్పుడు అవి నీకు తృప్తి తీర్చేటువంటి, తృప్తి ఇచ్చేటువంటి దేవుడు నీకు ఇస్తాడు అనడానికి ఒక తృప్తి అన్నమాట. చాలా మంది యేసుప్రభువు శిష్యులు ఆయన వెనకాల తిరుగుతున్నారని వారి మనస్సులో ఒక ఆలోచన ఉండేది. ఏంటి అంటే మనం అన్ని వదులుకొని యేసుప్రభువు వెనకాల తిరుగుతున్నాం కదా, మనకి ఏంటి వస్తుంది? ఏమండి, మనకి ఏమి ఇస్తాడు అని ఒకడు అడిగాడంట. నీ వెనకాల మేము వస్తున్నాం కదా అని వదులుకొని మాకేంటి అంటే ఆయన ఒక తృప్తినిచ్చే మాట చెప్పారు. ఏంటి అంటే మీరు ప్రపంచ పునర్జన్మందు 12 సింహాసనం మీద 12 గోత్రముల వారికి ఏం చేస్తారు? న్యాయ విచారణ చేసే న్యాయాధిపతులు మిమ్మల్ని నియమిస్తాను. తృప్తినిచ్చిందా లేదా మాట? ఇప్పుడు మీరు దేవుని సంధికి వస్తూ ఉన్నారు, నేను మీకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని చెప్తాను. కానీ దాని వెనక ఫలితం ఏంటో కూడా చెప్పాలి. చెప్పకపోతే ఏం చెప్పండి? తృప్తి ఉండదు. ఈ లోకములో మీరు దేవుని కొరకు ఎన్ని రకాలైతే ఇబ్బందులు పడతారో ఆ శ్రమలకు ప్రతిఫలము ప్రపంచ పునర్జన్మందు ఉంది. మీకు ఈ జీవితం 70-80 సంవత్సరాల జీవితం వరకే ఉంది. కానీ 1000 సంవత్సరాలు బ్రతికేటువంటి దేవుడి కోరిక నెరవేరుస్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమా కాదా? మీకు ఏది కావాలా? శ్రమలు, రోగాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరకాటములు మీరు యేసుప్రభు నమ్మినా వస్తాయి, నమ్మకపోయినా వస్తాయి. నమ్మి మీకు దేవుడి వల్ల వస్తే మీకు ఏముంది? ప్రపంచ పునర్జన్మందు మళ్ళీ మీకు అవకాశం ఉంది. 1000 సంవత్సరాలు అక్కడ రోగం ఉండదు. గమనించండి, తృప్తినిచ్చే మాట అన్నమాట. రోగం అనేది ఉండదు. అక్కడ మరణము అంత తొందరగా రాదు. 1000 సంవత్సరాలు గడిస్తే కానీ ఏం లేదు, మరణం రాదు. అలాగే అక్కడ మిడునాగులు పుట్టవు, ఏంటేవు, కాటు వేయవు, సింహాలు కురికి వేయవు, దాడి చేయవు, హానికరమైనది ఏది కూడా అక్కడ లేదు. మరి అది కావాలా? మీరు పడిపోయారు అనుకోండి, పరిగెట్టి పిల్లలు పడిపోతే ఏమవుతుంది? ముడుకు ఎగిరిపోయి రక్తం వచ్చేస్తుంది. కానీ అప్పుడు మీరు పరిగెట్టి పడిపోయినా కూడా భూమి మీకు దూదిలా తగులుతుందే, కానీ ఏమవ్వదు, మిమ్మల్ని భూమి కూడా ఏం చేయదు, మీకు రక్తం కల చూడదు. మీకు యాక్సిడెంటల్ అయినా కూడా మీరు చావరు, మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే హానికరమైంది ఏది కూడా అప్పుడు ఉండదు. హాని అంటే లేనప్పుడు ముళ్ళు మీద కాలు వేసినా కూడా ఏమవ్వదు, ముళ్ళు స్పాంజ్ అవుతుంది, కానీ దీనిలోనికి ఏమవుతుంది, ముళ్ళు గుచ్చుకోదు. అంటే అటువంటి ఆనందభరితమైన, సంతోషభరితమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి దేవుని పరిపాలన, అంటే క్రీస్తు రాజ్య పరిపాలనలో మనం ఉండాలి అంటే ఈ చిన్న జీవితాన్ని దేవునికి అంకితము, సమర్పణ చేసి మనము జీవించాలి. జీవిస్తారండి? ఇష్టమేనా? నమ్మకం ఉందా? 1000 సంవత్సరాల జీవితంలోకి వస్తారంటే వాళ్ళు చేయొద్దండి. నాకు కావాలి, కావాలా వద్దా? మీ చేతులు నేను చూడట్లా, ఇక్కడ ఉన్న ఏసై చూస్తున్నాడు. 1000 సంవత్సరాల జీవితం కావాలంటే ఈ ఈ కొద్ది సంవత్సరాల జీవితం ఎవరికి ఇచ్చేయాలా? దేవుడికి ఇచ్చేయాలి. ఇచ్చేయాలంటే అర్థం ఏంటండి? ఇచ్చేయమంటే అర్థం ఏంటి? మీ పని మీరు చేసుకుంటే హ్యాపీగా ఉండడం కాదు, మీరు దేవుడి పని చేయాలి. ఎవరి పని చేయాలా? దేవుడి పని చేయాలి. ఏంటి దేవుడి పని చేయడం అంటే అర్థం ఏంటి? సువార్తను ప్రకటించాలి. అయ్యా, సువార్త ప్రకటిస్తే కొడుతున్నారు, సువార్త ప్రకటిస్తే తిడుతున్నారు, సువార్త ప్రకటిస్తే లేనిపోయిన మాటలు అంటున్నారు అని అనుకుని భయపడి కూర్చునే వారికి భాగ్యం లేదు. ఏం లేదు చెప్పండి? భాగ్యం అనేది లేదు. ఏ భాగ్యం లేదు? 1000 పరిపాలన భాగ్యం అనేది దొరకదు. ఎవరికో బయట చెప్పమంటలేదు నేను, మీ ఇంట్లోకి చెప్పుకోండి. ఎవరు చెప్పుకోండి? మీ ఇంటి వాళ్ళంటే అర్థం ఏంటి? చాలా మందికి ఒక ప్రేమ ఉంటుంది. ఏంటది? ఎవరు దేంట్లో పుడితే ఆ ప్రేమ ఉంటుంది అన్నమాట. అంటే నా కులం ఇది కనుక నాకు ఆ ప్రేమ ఉంది. వాళ్ళందరూ చెప్పండి. వాళ్ళందరూ చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఎవరిదండి? మందా కాదా? నేనును నా ఇంటి వారును యెహోవాను ఏం చేయాలా? ఇంటి వారు అంటే అర్థం ఏంటండి? మీ ఇంటి పేరున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ కులం పేరున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చారు? దేవుడు మీకు ఇచ్చారు. మీ ఇంటి వారికి మీరు చెప్పుకోవాలా లేదా? ఎవరి ఇంటి వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవాలా లేదా? మీరు బయట వాళ్ళకి ఎవరు చెప్పమంటలా? మీ ఇంటి వాళ్ళకి ఏం చేయండి? చెప్పండి. ఏమని చెప్పండి? యేసయ్య నమ్ముకోమని చెప్పమాకండి. యేసయ్య ఎందుకు వచ్చాడో చెప్పండి. మీరు చాలా మంది చేసే తప్పు ఏంటంటే యేసుప్రభువుని నమ్ముకోండి, యేసయ్య మంచోడు, యేసయ్య గొప్పోడు, యేసయ్య నిత్యజీవం ఇస్తాడు, యేసయ్య రక్షణ ఇస్తాడు అని చెప్తారు. అలా చెప్తారు, అర్థమవుతుందా చెప్పండి? అలాగే ఎక్కడి నుంచి రావాలా? ఫస్ట్ నీ దగ్గర నుంచి రావాలా, అంటే సాక్ష్యంలో రావాలా. అమ్మా, ఇది వరకు నాకు చాలా కోపం ఉండేది. ఎవరు నమ్మకం ముందు? యేసుప్రభువు నమ్మకం ముందు చాలా కోపం ఉండేది. అది దేవుడు నమ్మిన తర్వాత అయిపోయింది. సాక్ష్యమే కాదు ఇది, సాక్ష్యమే కాదు ఇది, సాక్ష్యమే కదా. ఇది వరకు నాకు ఏది చూసినా కొనాలనిపించేది, ఏది చూసినా నాకు కావాలనిపించేది, స్వార్థం ఎక్కువ ఉండేది నాలో. ఇప్పుడు ఏమైంది? యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత స్వార్థం చచ్చింది. ఏం చచ్చిపోయినట్టండి? అంత స్వార్థం లేదండి. ఏదైనా పర్లేదు, దేవుడు ఇచ్చిన చాలులే అనుకొని ఏమవుతున్నాను, నేను సర్ది చెప్పుకుంటున్నాను, నాకు స్వార్థం తగ్గింది అంటారా లేదా? సాక్ష్యమే కాదా?
మిమ్మల్ని చూసిన వారే మీకు అంటారు, అమ్మ ఒకప్పుడు చిన్న మాట అంటే పడేదానికి కాదు, ఇప్పుడు ఎంత ఎన్నన్నా సరే ఏమవుతున్నా నవ్వుకుంటూ ఓర్చుకుంటూ సహనంతో నవ్వుతాము, మీ దగ్గర చాలా మార్పు వచ్చిందని అంటారా లేదా? సో ఇదండి కావాల్సింది. మనలో మారు మనసుని ఇతరులకు చెప్పాలి. ఈ మారు మనసు ఎలా కలిగిందో ఇతరులకు చెప్తేనే వారికి సువార్త అనేది ప్రకటించబడడం అవుతుంది. ముందు నిన్ను గురించి నువ్వు చెప్పుకోకపోతే దేవుడి గురించి నువ్వు చెప్పలేవు. అసలు నువ్వేం పొందుకున్నావు నీకు తెలిస్తే కదా నువ్వు ఇతరులకు చెప్పడానికి. ఏమంటే యేసయ్యను నమ్ముకున్న తర్వాత నాకేం వచ్చింది అనేది నీకు తెలియాలా, నీకు తెలిసింది నువ్వు నమ్మాలా, నువ్వు నమ్మింది ఏం చేయాలి, ఇతరులకి నువ్వు చెప్పగలగాల. చెప్పలేనప్పుడు ముందు మనకి సరిగ్గా నమ్మకము లేదు అని ఒప్పుకోవాలి. కనుక ప్రియమైన దేవుని గమనించండి, సువార్త అంటే డైరెక్ట్గా యేసు ప్రభు గురించి చెప్పేది కాదు. ముందు ఏం చేయాలి, నువ్వు మారుమాస ఎలా పొందావో చెప్పాలి. సాక్ష్యం, చాలామంది సాక్ష్యం అంటే ఏం చెప్తారంటే యేసుని నమ్ముకున్న రోగాలు పోయి, యేసుని నమ్ముకున్న మాకు అన్నీ వచ్చాయి, యేసుని నమ్ముకున్న మాకు దేవుడు బాగా దీవించాడు, యేసుని నమ్ముకున్న మాకు ఇలాంటి ఆశీర్వాదాలు వచ్చాయి చెప్తారు. తప్పు కాదు, మంచిదే. కానీ మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటో తెలుసా, నీ ఆత్మకు ఏం దొరికిందో చెప్పు. శరీరానికి దొరికినవన్నీ కూడా నువ్వు చెప్తే ఏమంటారో తెలుసా, ఏమంటారో తెలుసా అండి, మేము కూడా మా దేవుడి దగ్గరికి వెళ్తే మాకు అన్ని దొరుకుతున్నాం అంటారా లేదా? నేను షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తాను, మొక్కుంటే ఏమవుతుంది, అది జరిగిపోతుంది అంటారా లేదా? అనేవాళ్ళు ఉన్నారా లేదా? నువ్వేం చెప్తే అలా చెప్తారు. అది కాదు చెప్పాల్సింది. అసలు సాధ్యం కానట్టుది ఏది జరిగిందో అది చెప్పు. అంటే లోపల ఎవరికి సాధ్యం కానటువంటిది ఏది జరిగిందో అది చెప్పాలి. అది నాకు మారు మనసు వచ్చింది. ఎలాంటి మారు మనసు వచ్చింది? ఒకప్పుడు నీ పాత జీవితం ఎలా ఉండేదో చెప్పాలి, నీ కొత్తగా జన్మించినటువంటి జీవితం ఎలా ఉందో చెప్పాలి. ఈ రెండు జీవితాలే నీ సాక్ష్యానికి ఏమవుతాయి, పునాది అవుతాయి. ఈ సాక్ష్యం ఇతరులైన వారిని మనసును ఏం చేస్తుంది, మారుస్తుంది. చాలామంది ఈ సాక్ష్యాలు చెప్పడం, స్వస్థతలు ఏదో వచ్చే చెప్పడం వలన ఆ స్వస్థత కొరకే వస్తారు. నిత్య జీవం కోసం వస్తారండి? చెప్పాలి. నిత్య జీవం కోసం వస్తారా? రాదు. వాళ్ళకి ఏం కావాలని వస్తారు? స్వస్థత రావాలని వస్తారు. దానికి మించి ఏం కూడా ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి మన స్వస్థత వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, కృతజ్ఞత దండం పెట్టేసి డబ్బాలు కానికి వేసేసి మరి నెక్స్ట్ రోజు నుంచి చర్చలు ఏం చేయరు, కనిపించరు. వీళ్ళు క్రైస్తవులు అంటారా? వీళ్ళు క్రీస్తు ద్వారా మేలు పొందిన వారే తప్ప ఏం లేదండి, నిత్యజీవం పొందేవారు మాత్రం కాదు. గమనించండి, మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే పరలోకం వెళ్ళే విశ్వాసం ఉండాలి. లోకంలో మన ఆశలు మన కోరికలు నెరవేర్చుకునే విశ్వాసం అయితే ఉండకూడదు. నీకు ఎప్పుడు తృప్తి వస్తుందంటే నువ్వు ఏ రోజు అయితే పరలోక రాజ్యములో ఆ గుమ్మము దాటి లోపల అడుగు పెడతావో అప్పుడు నీకు ఏం కలిగినట్టు తృప్తి అండి. అవునా కాదు? చాలా మంది ఏమంటారో తెలుసా, ట్రైన్ ఎక్కుతారు, ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆపి తీసుకెళ్తారు. చివరికి మన స్టేషన్ వచ్చేసరికి ఏమంటాం చెప్పండి, అమ్మయ్య ఏంటి 18 గంటలు లేటా, ఒక రోజు గడిచిపోయింది, ఈ ట్రైన్ ఏంటి ఎంత లేట్ ఉందని ఏం చేసుకుంటాం, మన ఊర్లో దిగిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది అండి, అమ్మయ్య అనిపిస్తుందా లేదా, చెప్పగలుగుతారు లేదా? అలాగే మీరు ప్రయాణంలో ఉన్నారు, ఇప్పుడు జర్నీలో ఉన్నారు. ఇప్పుడు ఏ జర్నీ అండి ఇది? యాత్రికులము పరదేశులమైన మన ఇంటికి వెళ్ళాలి. మనం ఏ ఇంటికి? మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, మా తండ్రి యేసును నేను చూడాలి, మా నాన్న ఇంటిలో సంతోషమున్నది, మా నాన్న ఇంటిలో ఆనందమున్నది, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. ఏ ఇంటికి వెళ్ళాలి చెప్పండి? ఏ ఇంటికి పెడితే ఆ ఇంటికి మనం ఏం చేయకూడదు, వెళ్ళిపోకూడదు. ఎవరి ఇంటికి వెళ్ళాలి? ఏమండి? యేసయ్య ఇంటికి వెళ్ళి మన ఇంటికి వెళ్ళాలి. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. దారి తప్పామా ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకాగ్ని గుణంలో చిక్కుకుపోతాం. అక్కడి నుంచి మనం ఇడిపించుకోడు నాథుడు
లేడు కనుక అక్కడ దప్పికొంటది. అక్కడ అన్ని రకాలైనటువంటి నువ్వు దాని నుంచి బయటపడాలని కోరిక ఉంటుంది, కానీ కోరిక తీరదు, దప్పిక తీరదు, ఏడుపును, పండ్లు కొరుకుటయు, బాధను, వేదనయు అక్కడ ఏముంటాయి? ఇవే ఉంటాయి. మనకి నిన్ను ఉడిపించే నాదులు ఎవరు కూడా ఉండరు. కనుక ప్రియమైన కదా, అందుకని నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు తృప్తిపరచబడుదురు, అసంతృప్తులు. కనుక నీతి కొరకు ఏం చేయాలి చెప్పండి? ఆకలి దప్పికలు. కనుక మన జీవితంలో అటువంటి ఆశతో, అటువంటి దేవుని యొక్క దేవుని మీద ఆధారపడిన వారముగా, ఆయన వాక్యానికి లోబడిన వారముగా, ఆయన ఇష్టానికి లోబడిన వారంగా ఏం చేయాలి? మనము నడవాలి, లోకంలో ప్రయాణం చేయాలి. ఎవరితో ప్రయాణం చేయాలా? ప్రయాణం ఎవరితో చేయాలండి? యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఇక్కడికి ఎలా వెళ్ళాలండి? యేసుతో టీవీగా వెళ్ళాలి. కానీ ఎంత టీవీగా వెళ్ళాలి అంటే మన జీవితంలో అక్కడ కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితంలో ఎలా ఉండాలండి? యేసుతో టీవీగా పోవాలి, అడ్డుగా వచ్చు వైరిని ఏం చేయాలి? గెలవాలి. ఈ లోకంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి శోభలు వస్తాయి. వీటన్నిటినీ కూడా గెలవాలి అంటే ఏముండాలి? నీలో ప్రార్థన శక్తి ఉండాలి. ఏ శక్తి ఉండాలా? ద పవర్ ఆఫ్ ప్రేయర్ విచ్ మేక్స్ వండర్ఫుల్ ఇన్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. కనుక మన జీవితంలో వండర్స్ అవ్వాలి, అద్భుతాలు జరగాలి అంటే ప్రార్థన జీవితం మనకి ఉండాలి. చాలా మంది ప్రార్థన అంటే ఏం చేస్తారంటే, ప్రార్థన తెల్లారేసి ఏమని ప్రార్థన చేస్తాం? శరీర సంబంధమైనవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకొని లేక మనసులో పెట్టుకొని ఏం చేస్తాం? వన్ బై వన్ చెప్తానే ఉంటాం. బట్ నెవర్ ఆస్క్ ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్. దేని గురించి అడగండి? అమ్మా మీకు తెలుగు వచ్చా? తెలుగు আসছি ওড়িয়া না? ঠিক আছে, ମୁଁ ଓଡ଼ିଆରେ କହିବି। ସो ଆମେମାନେ ପ୍ରତିଦିନ ପ୍ରାର୍ଥନା କରିବୁ। ପ୍ରାର୍ଥନାରେ ଆମେ କ'ଣ ମାଗିବୁ? ଶାରୀରିକ ବିଷୟ ଉପରେ ଗୁରୁତ୍ୱ ଦେଇକି ଆମେ ସବୁବେଳେ ପ୍ରଭୁ ମୋତେ ଶାରୀରିକ ଜୀବନରେ ଉନ୍ନତି ଦିଅ, ମୋ ପିଲାମାନଙ୍କୁ ଜବ୍ ଦିଅ, ମୋ ପିଲାମାନଙ୍କୁ ଉନ୍ନତି କରନ୍ତୁ, ଏ ପ୍ରକାର ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବୁ। ସୋ ଏ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କରିବା ଦ୍ୱାରା ସେ ସବୁ ଆମକୁ ମିଳିବ। ଆମେ କେବେ ବି ମାଗିବୁ ନାହିଁ ଆମ ଆତ୍ମିକ ଜୀବନ ଉନ୍ନତି ପାଇଁ, ଆମ ଆତ୍ମିକ ଜ୍ଞାନ ବୃଦ୍ଧି ପାଇଁ, ଆମର ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ କରନ୍ତୁ ବୋଲି କେବେ ବି ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ମାଗିବୁ ନାହିଁ। କରୁଛନ୍ତି ଏ ପ୍ରକାର? ସବୁବେଳେ ଆମେ ଗୁରୁତ୍ୱ ଦେଉଛୁ କ'ଣ ପାଇଁ? ଶାରୀରିକ ଜୀବନ ପାଇଁ ହିଁ ଆମେ ଗୁରୁତ୍ୱ ବେଶୀ ଦେଉଛୁ। ସେ ପ୍ରକାର କରିବା ଦ୍ୱାରା କିଛି ମୂଲ୍ୟ ନାହିଁ। ସେଟା ମାଗିଲେ ବି ମଧ୍ୟ ଦେବ, ନ ମାଗିଲେ ମଧ୍ୟ ସେଟା ମିଳିବ। ସେଟା ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତୁମକୁ କ'ଣ ଆବଶ୍ୟକତା ଅଛି ସେଟା ମୁଁ ଜାଣିଅଛି। మనకేం కావాలో ఎవరు తెలుసు? దేవుని తెలుసు। మరి అడగడం ఎందుకు? దేవుడు ఏమన్నాడు? ତୁମକୁ କ'ଣ ଆବଶ୍ୟକତା ଅଛି ମୁଁ ସେଟା ଜାଣିଅଛି, କିନ୍ତୁ ଆମେମାନେ ସେଟା ହିଁ ମାଗିବୁ। ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତୁମେ କ'ଣ ଖାଇବ, କ'ଣ ପିନ୍ଧିବ, ଆଉ କ'ଣ କେମିତି ରହିବା, କେମିତି ବଞ୍ଚିବା, ଏସବୁ ପାଇଁ ତୁମେ ଚିନ୍ତା କରନ୍ତୁ ନାହିଁ। ଆଉ ଯାହା ତୁମକୁ ଦରକାର ସେ ସବୁ ମୁଁ ଜାଣିଅଛି, ସେ ପ୍ରକାର ମୁଁ ସବୁ ତୁମମାନଙ୍କୁ ଦେବି, ତା ପାଇଁ ଚିନ୍ତା କରନ୍ତୁ ନାହିଁ। କହିଛନ୍ତି ନା ନାହିଁ? କାର ଭଳିଆ ସେମିତି ଚିନ୍ତା କରନ୍ତୁ ନାହିଁ, ବିଜାତି ଲୋକମାନଙ୍କ ଭଳିଆ ସେମିତି ଚିନ୍ତା କରନ୍ତୁ ନାହିଁ। కనుక అన్యుల వల్ల ఏం చేయకూడదు? ఏమి తిన్నా, ఏం తినాలి, ఏమి తాగాలి, ఏమి వేసుకోవాలి, ఎలా బ్రతకాలి అని వీటి గురించి ఏం చేయొద్దు, చింతించవద్దు। ఇవన్నీ ఎవరికి కావాలని తెలుసు అంటే మీరు ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి ఏం కావాలో తెలుసా లేదా? పిల్లలకి ఏం కావాలో తెలుసు లేదు? ପିତାମାତାଙ୍କୁ ପିଲାମାନଙ୍କୁ କ'ଣ ଆବଶ୍ୟକତା ଅଛି ସେମାନେ ଜାଣିଅଛନ୍ତି ନା ନାହିଁ? ପିନ୍ଧିବା ପାଇଁ ଲୁଗା ଦରକାର, ତାଙ୍କୁ ଦେଉଛନ୍ତି ନା ନାହିଁ? ଖାଇବା ପାଇଁ ଦେଉଛନ୍ତି ନା ନାହିଁ?
ଫଟୋ ପଢଉଛନ୍ତି ନା ନାହିଁ, ସବୁ କିଛି କରୁଅଛନ୍ତି। ତାର ଦାୟିତ୍ୱ କାହାକୁ ଦିଆଯାଇଛି? ପେରେଣ୍ଟସକୁ ଦିଆଯାଇଛି ପିଲାମାନଙ୍କୁ ସୁରକ୍ଷିତ ଭାବରେ ସେମାନଙ୍କ ଜୀବନକୁ ଯାହା ଦରକାର ସେ ସବୁ ଦେବା ପାଇଁ। ସେମାନଙ୍କ ପାଇଁ ଏମାନେ କଷ୍ଟ କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ସୁଯୋଗ ଦେଇଅଛନ୍ତି। ସେଇ ସୁଯୋଗଟାକୁ ଭଲ ଭାବେ ఉపଭୋଗ କରିବାର ଅଛି, అవునా ନାହିଁ? అలాగే దేవుడు కూడా మనకి ఏం కావాలో ఆయనకి ఏం చెప్పండి తెలుసు కనుక ఆయన ఇస్తాడు. అడగాలంటారా? చెప్పండి మీరు. వాటి గురించి అడగొద్దు అన్నప్పుడు మనం ఏం అడుగుతాం చెప్పండి? అదే అడుగుతాం. సరే అడుగుతాం. ఏం అడుగుతాం? మీకు ఒంట్లో బాగలేదు, హెల్త్ బాగోలేదు, హెల్త్ బాగోలేనప్పుడు మందులు వేసుకున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మందులు వేసుకుంటున్నారు, అయినా బాగోట్లేదు. అప్పుడు ఏం ప్రార్థన చేయాలా? దేవా, నా తప్పులు ఏమున్నాయి క్షమించు తండ్రి, ఈ బాధ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం అవుతుంది, ఏదో తప్పిదం చేసుకుంటా, ఏదో పాపం చేసుకుంటా, అందుకే ఈ రోగం నన్ను ఏం చేస్తుంది, వెంటనే నన్ను క్షమించయ్యా, ఈ ఒక్కసారికి ఏం చేయు, క్షమించి ఈ రోగం నుండి నాకేం చేయు, విమోచన దయచేయు అని ప్రార్థన చేస్తే చేస్తాడా లేదా? ఎందుకు వచ్చింది రోగం, ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది శోధన? దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. మన ಜೀವಿತ ನಮ್ಮ ಜೀವନରେ ଆମେ କଷ୍ଟ ଆସିଲା, ଗୋଟେ କଷ୍ଟ ଆସିଲା, ବିପଦ ଆସିଲା, ରୋଗ ଆସିଲା, ରୋଗ ଆଇଲା ପରେ ଆମେ ପ୍ରଭୁକୁ ପ୍ରାର୍ଥନା କରିବୁ। କେମିତି ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି? ପ୍ରଭୁ, ମୁଁ ଯାହା କିଛି ପାପ କ'ଣ କରିଥିବି ସେଥିଯୋଗୁଁ ଏ ରୋଗଟା ମୋତେ ଆସିଲା, ସେ ପାପ ସବୁ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ କ'ଣ କରିବାର ଅଛି? ସ୍ୱୀକାର କରିବାର ଅଛି। ସ୍ୱୀକାର କରିବା, ଅତି ଦୁଃଖରେ ସ୍ୱୀକାର କରିବା ଦ୍ୱାରା ଆମ ଜୀବନରେ ସୁସ୍ଥତା ଆଇବ। ତାପରେ ଆଉ ଥରେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା। କେତେ ଲୋକମାନେ ଏମିତି କରନ୍ତି, ସେମାନେ ପ୍ରଭୁଙ୍କର ସୁସ୍ଥତା ପାଆନ୍ତି, ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତି ନାହିଁ। ଏମିତି କରିବା ଦ୍ୱାରା ପ୍ରଭୁଙ୍କୁ ସନ୍ତୋଷ ହେଇପାରିବ। 10 ଲୋକ କୁଷ୍ଠରୋଗୀ ମାନେ ଆସିଥିଲେ ପ୍ରଭୁ ପାଖକୁ। ପ୍ରଭୁ କହିଲେ ତମେ ଫେରିକି ଯାଅ, ସମସ୍ତେ ସୁସ୍ଥ ହେଇଯିବ। ଗଲା ପରେ 10 ଜଣଙ୍କୁ ସୁସ୍ଥ ମିଳିଲା, ତାହିଁରେ ଜଣେ ହିଁ ଆସିଲା କାହା ପାଖକୁ? ଯୀଶୁଙ୍କ ପାଖକୁ ଆଇକି କହିଲା, ପ୍ରଭୁ ମୋତେ ସୁସ୍ଥ ମିଳିଛି, ସେଥିପାଇଁ ମୁଁ ଆପଣଙ୍କୁ ଦେଖାଇବା ପାଇଁ ଆସିଲି। ଆଉ 9 ଜଣ କୋଉଠି ଯାଇଛନ୍ତି, ସେମାନେ ପଳେଇଲେ। ଏ ପ୍ରକାର ଥିଲେ ପ୍ରଭୁ ସନ୍ତୋଷ ହେବେ କି? ହେବେ ନାହିଁ। କାହିଁକି? ଆମେ ସବୁବେଳେ ପ୍ରାର୍ଥନା କରିବୁ, ଧନ୍ୟବାଦ ଦେବୁନି। ସେଟା ହେଲା ପରେ କ'ଣ କରିବାର ଅଛି? ଧନ୍ୟବାଦ ନିଶ୍ଚିତ ଭାବେ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଦେବାର ଅଛି। ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ, ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ। ଏ ଦୁଇଟା କରିବା ଦ୍ୱାରା ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଆଉ ଟିକେ ନିକଟବର୍ତ୍ତୀ ଆମେ ହେଇପାରିବୁ। ନଥିଲେ କିଛି ବି ଆମ ଜୀବନରେ ଉନ୍ନତି ଆମେ ପାଇପାରିବୁ ନାହିଁ। ପ୍ରଭୁଙ୍କ ସହିତ ସହଭାଗିତା ଆମକୁ ଆହୁରି ଷ୍ଟ୍ରଙ୍ଗ, ଦୃଢ଼ ଭାବରେ ବୃଦ୍ଧି ହେବାର ଅଛି। ମାନେ ଆମେ ଚେଷ୍ଟା କରିବାର ଅଛି କାହା ସାଙ୍ଗରେ ରହିବା ପାଇଁ? ପ୍ରଭୁଙ୍କ ସହିତ ରହିବା ପାଇଁ, ପ୍ରଭୁଙ୍କର ପ୍ରାର୍ଥନାରେ ରହିବା ପାଇଁ, ତାଙ୍କର ଉପସ୍ଥିତିରେ ଆଣ୍ଟ ମାଡ଼ି ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ। ଏସବୁ ପାଇଁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ପ୍ରତିଦିନ ସୁଯୋଗ ଦେଉଛନ୍ତି, ମାତ୍ର ଆମେ ప్రభుకు సమయం ఇవ్వము. దేవుడికి ఏమి ఉండదండి? టైం ఇవ్వట్లా. మన టైం ఎవరికి ఇస్తాం? We will give time for all the things, but we never give the time for the Lord. దేవుడికి మనం ఏం చేయమండి? సమయం. కనుక సమయం କିଛି ଅଭାବ ଅଛି କି ଆମ ଜୀବନରେ? 24 hours ଟାଇମ୍ ଦେଉଛନ୍ତି। ଆମ କାମ କରିସାରିଲା ପରେ ବହୁତ ସମୟ ଆମମାନଙ୍କୁ ମିଳୁଛି। ସେ ସମୟରେ ଆମେ କ'ଣ କରିବୁ? ନିଜ ପାଇଁ ଚିନ୍ତା କରିବୁ, ବହୁତ ନିଜ ପାଇଁ ଚିନ୍ତା କରିବୁ। କ'ଣ ଚାକିରି କରିବା, କ'ଣ ବେଶୀ ପଇସା କୋଉଠି ଅର୍ଜନ କରିବା, କୋଉଠି ଗଲେ କୋଉଠି ଇନଭେଷ୍ଟ କଲେ ପଇସା ବେଶୀ ଆମକୁ ମିଳିବ, ଏଇ ପ୍ରକାର ଆମେ ଚିନ୍ତାଧାରାରେ ଥିବୁ। ସେଇଟା ନାହିଁ, ଆମେ ସ୍ୱର୍ଗରାଜ କେମିତି ଯିବା, এই ପ୍ରକାର ଆଲୋଚନା ଆମମାନଙ୍କ ଜୀବନରେ ରହିବାର ଅଛି। అవునా కాదు? అమ్మ ఒరియా అందరికి అర్థమవుతుందా? మధ్యలోని బోరే కొట్టట్లేదు కదా? సో దీ లాంగ్వేజ్ నువ్వు କହିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଅଛି। మన జీవితంలో మనము దేవుని దగ్గరికి వెళ్ళాము అంటే, దేవునితో ఉన్నాము అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు దేవునికి దూరం అంటున్నారేమో కానీ దేవుడు మీకు ఎప్పుడూ దూరం కాదు। ଗୁରୁପେଟ ମନେ ରଖନ୍ତୁ, ଆପଣ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଦୂରେଇ ରହୁଛନ୍ତି, ମାତ୍ର ଈଶ୍ୱର କେବେ ବି ଆପଣଙ୍କୁ ଦୂରରେ
ରହୁନାହାନ୍ତି। କାହିଁକି ତାଙ୍କେ ନିକଟବର୍ତ୍ତୀ ରହୁଛନ୍ତି। ଯିଏ ସତ୍ୟରେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ସେମାନଙ୍କୁ ନିକଟବର୍ତ୍ତୀ ହେଇ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ప్రార్థన ଶୁଣନ୍ତି। అవునా కదా? దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా? ఆలకిస్తున్నాడా లేదా? వింటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన అంశము ఏంటి అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుతారు। ಧಾರ್ಮಿಕತ ದುಃಖ మనకు ରହିଆଛି। କ'ଣ ରହିଆଛି? ଧାର୍ମିକତା ପାଇଁ ଦୁଃଖ ରହିଆଛି। ସେ ଦୁଃଖ ରହିବା ଦ୍ୱାରା ଆମେ ସନ୍ତୁଷ୍ଟି ପ୍ରାପ୍ତ କରିବୁ। ଏବେ ସେ ଦୁଃଖ ରହିବାର ଅଛି ସମସ୍ତଙ୍କ ଜୀବନରେ। ମୋ ଧାର୍ମିକତାରେ କେମିତି ଉନ୍ନତି ପାଏ? ଧାର୍ମିକତା ଆମର ଉନ୍ନତି ହେଇବାର ଅଛି। କ'ଣ କରିବାର ଅଛି? విశ్వాస రଖିବାର ଅଛି। విశ్వాసం ద్వారానే నీతిమంతులకు ఏమవుతామండి? తీర్చబడుతున్నాం। అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును। అబ్రహాము ଈଶ୍ୱରଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ ରଖିଲେ ସେ ଧାର୍ମିକତା ଭଳି ତୁଳନା କରାଯାଇଥିଲେ। ସେଇ ପ୍ରକାର ଆମ ଜୀବନରେ ରହିବାର ଅଛି। ଆମେ ଧାର୍ମିକ ନା ନାହିଁ చెప్పాలి మీరు అందరూ। మనం నీతిమంతులమా కాదా? ప్రభువుని నమ్మేవాడి నీతిమంతులు। నువ్వు కరెక్ట్గా ఉన్నా లేకపోయినా ఎవరు నమ్మేవు? నువ్వు దేవుని నమ్మేవా? ఇంకా నీతిమంతులుగా తీర్చబడటానికి ఏం చేస్తున్నా? డే బై డే వీఆర్ ట్రైయింగ్ ఎ లాట్ ఫర్ టు be as righteous in the sight of God. దేవునికి దృష్టిలో మనము నీతిమంతులుగా। మనుషుని నీతి మురికి కొట్టలాంటిది అన్నాడు। మనుషుని నీతి ఎలా చెప్పండి? మనుష్య ମାନଙ୍କର ଧାର୍ମିକତା ଗୋଟେ ମଇଳା ମାନେ କ୍ଲଥ୍ କପଡ଼ା ରୂପେ ଆମମାନଙ୍କୁ ଦେଖାଯାଉଛି। ମଇଳା କପଡ଼ା କେମିତି ରହିବ? ସେଇ ପ୍ରକାର ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ଧାର୍ମିକତା ଅଛି। ଆଉ ଯେତେବେଳେ ଆମେ ଯୀଶୁଙ୍କଠାରେ ନିର୍ଭର ରଖି ବିଶ୍ୱାସ ରଖିବା ସେ ଟାଇମ୍ରେ ଆମର ଧାର୍ମିକତା ପବିତ୍ର ଭାବରେ ଦେଖାଯିବ। ସେ ବିଶ୍ୱାସ ଆମ ଭିତରେ ప్రభు చాହୁଛନ୍ତି ଦେଖିବା ପାଇଁ। కనుక ప్రియమైన పిల్లరా, దేవుడు అటువంటి నీతిమంతులుగాను తీర్చడానికి లోకానికి ఆయన మన కొరకు పాపగ్రాహిగా పాప శరీరాకారం ధరించుకొని మనందరి కొరకు శిలువ మరణం పొందిన విధేయతను కనపరిచి ఆయన పవిత్ర రక్తాన్ని చిందించడం ద్వారా మనందరికీ ప్రాయశ్చిత్తం కలిగింది। మూడో దినం లేవడం ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆయన లేచారు కనుక మనం లేపబడతామని విశ్వాసం మనకి కలిగింది। ఆయన లేకపోతే మనం లేవం। గుర్తుపెట్టుకోవాలి, నాకంటే ముందు ఎవరు లేచారు? ఏసీ లేచాడు। నన్ను లేపేవాడు ఎవరు? చనిపోయినా నన్ను లేపుతారు ఎవరు? నాకు మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన జీవితం ఎవరు ఇస్తారు? यानी 1000 वर्ष जीवन ପାଇଁ ଆମେ ଏ ଜୀବନକୁ ప్రభువుకు సమర్పణ କରିବାର ଅଛି। చేస్తాం లేదా? 1000 సంవత్సరాల జీవితం కోసం ఈ చిన్న జీవితాన్ని ఏం చేయాలా? దేవునికి సమర్పణ చేయండి। చేస్తే 1000 సంవత్సరాల జీవితం దొరుకుతుంది। అదే పరలోక రాజ్య సువార్త। ఈ సువార్త కాకుండా అన్ని ఏమి చెప్పినా వినమాకండి। మీకు లోకంలో ఏం కావాలో దేవుడు ఇస్తున్నాడు। స్వస్థత కావాలన్నా ఏం కావాలన్నా నీ వ్యక్తిగత ప్రార్థన స్వీయ ప్రార్థన ద్వారా నువ్వు పొందుకోగలవు। చాలా మంది ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటారు। ఆ డబ్బా అన్నీ కూడా విని ఏం చేస్తారు? ఏదో నిజం అనుకొని మభ్య పడిపోయి చివరికి అది ఇది కాక ఏం చేస్తారు? సైలెంట్ అయిపోయి భక్తి జీవితంలో కూడా ఎదగడం రాదు। కనుక అలాంటి ఆశలు కాకుండా నీ దగ్గరే ప్రభు ఉంటున్నప్పుడు, నీతోనే ప్రభు ఉంటున్నప్పుడు నువ్వు ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరము లేదు। ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎందుకు ఈ ఆరాధన జరుగుతుంది అంటే మీకు నేర్పించడానికి, మీరు సొంతంగా దేవుడికి దగ్గర అవ్వడానికే ఇక్కడ ఆరాధన స్థలం ఉంది। ఇది ప్రార్థనా మందిరం అంటే ఏం చెప్పండి? ఇక్కడ ప్రార్థన నేర్చుకోవడం ఎలాగా? బైబిల్ ఎలా చదవాలా? అలాగే దేవుడితో ఎలా సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలా? ఎలాగా దేవుని రాజ్యానికి సిద్ధపడాలా అనడం కోసమే ఇక్కడ వండర్ఫుల్ టీచింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది। అంతేగాని మరొకటి అయితే కాదు। మీకోసం ప్రార్థన చేస్తాం కానీ మీకు విశ్వాసం లేకపోతే ఏం జరగదు? కార్యం జరగదు। కనుక మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది। మీ విశ్వాసం మీ జీవితాల కార్యాలు జరిగిస్తుంది। మీ విశ్వాసమే, నేను చెప్పట్లే, యేసు ప్రభు చెప్పిన మాట ఇది। మీ విశ్వాసము అన్నారా లేదా? మీ విశ్వాసం అన్నారా లేదా? నీకు నమ్మితే దేవుని మహిమను ఏం చేస్తావు? చూస్తావు। కనుక మీరు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఏ మనసుతో, ఏ విశ్వాసంతో, ఏ ఆశతో వచ్చారో వారందరికీ అట్టి తృప్తి ప్రభు అనుగ్రహించి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు తృప్తిపరచబడుదురు అన్న రీతిగా ప్రభు మనందరినీ కూడా తన నీతి కొరకు తయారు చేసి పరలోకము కొరకు తృప్తిని ఇచ్చే రీతిగా ప్రభు నడిపించును కాక. ఆమేన్।